నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీట్రూట్తో హల్వా చేసుకుందామండి. ఈ బీట్రూట్ హల్వా రోజు ఒక పీస్ తింటే రక్తం బాగొచ్చాదండి, స్కిన్ కూడా బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, ఆరోగ్యంగా అంటారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఈ హల్వా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా బీట్రూట్ కావాల్సిన ఐటమ్స్ కొన్ని నూగులు, కొన్ని జీడిపప్పులు, కొన్ని గుమ్మడికాయ ఇత్తనాలు, కొన్ని కుసుమలి ఇత్తనాలు. ఇవన్నీ హల్వాకు కావాల్సిన వస్తువులండి. బీట్రూట్ హల్వాకు 2 బీట్రూట్లను తీసుకొని బాగా కడిగి బీట్రూట్ మీద స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ 2 బీట్రూట్లు ఒక 1/2 కిలో ఉంటాయండి. కట్ చేసిన బీట్రూట్ను ఒక కప్పు తీసుకొని కొలుచుకున్నాను. 2 కప్పులు అయినాయండి. బీట్రూట్ను మిక్సీ గిన్నెలో వేసుకున్నాం. అలాగనే 2 కప్పులు వాటర్ కూడా వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఎక్కడే కానీ బీట్రూట్ ముక్కలు కనిపించకుండా వీలైనంత నున్నగా పట్టి పెట్టుకున్నాం. ఒక గిన్నె తీసుకొని ఒక జాలి బుట్టి పెట్టుకొని గిన్నె మీద మిక్సీ పట్టిన బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాం. పిప్పి లేకుండా నున్నగా వడబట్టుకున్నాం. మళ్ళీ ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా వడగొట్టుకున్నాం. బీట్రూట్ కొలుచుకునే కప్పు తీసుకొని ఒక కప్పు కార్న్ పౌడర్ తీసుకొని బీట్రూట్ జ్యూస్లో వేసుకున్నాం. ఉండలు లేకుండా బాగా కలుపుదాం. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాం. ఉండలు లేకుండా కలుపుతూనే ఉన్నాం. ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ మనం కలుపుతూనే ఉన్నాం. కలుపుతన్నంగానే హల్వా గట్టిగా అయిపోతుందండి. 1 నిమిషం పాటు కలుపుకొని ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్నాక చక్కెర అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదాం. కలిపినాక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. నెయ్యి అంతా హల్వా కలిసేటట్టుగా కలుపుదాం. హల్వాలో ముందుగా చూపించిన ఇత్తనాలు వేసుకున్నాం. అవి కొన్ని బాగా కలుపుదాం.
ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంతా కలిసేటట్టుగా ఒకసారి అంతా బాగా కలుపుదాం. హల్వా రెడీ అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కిందికి దింపుకున్నాం. గిన్నె తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నెకంతా నెయ్యి అంతా పట్టించాం. నెయ్యి పట్టించిన గిన్నెలోకి కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం, కొన్ని కుసుమలి విత్తనాలు వేసుకున్నాం, కొన్ని గుమ్మడి విత్తనాలు వేసుకున్నాం, కొన్ని నూగులు వేసుకున్నాం. ఇవన్నీ వేసినాక బాండీల్లోనే హల్వా వేసుకున్నాం. ఒక గిన్నె తీసుకొని బాగా ఒత్తుదాము, అక్కడక్కడ తెరపెలు లేకుండా. హల్వా కింద ఏమేమి వేసుకున్నామో అవే పైన కూడా వేసుకున్నాం. హల్వా వేడిగా ఉందండి. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకుందాం. అర్ధగంట తర్వాత హల్వాను ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. హల్వాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. హల్వా చూడండి ఎంత బాగుందో, స్పాంజీ లాగా ఉంది. చూస్తుంటేనే తెలిసిపోతుంది మీకు. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. నా వీడియో కింద నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.